ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని ఎవరు కూడా అంచనా వేయలేకపోతున్నారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారిని ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులే కాదు, ఏకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బలాబాబు అంటూ ఆయన్ని మెచ్చుకుంటున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు గారిని సిడబ్ల్యూసీ సభ్యులు ఎన్ రఘువీరారెడ్డి మెచ్చుకుంటూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. హంగు ఆర్భాటం లేకుండా ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. శుక్రవారం ఈ మేరకు రఘువీర్ రెడ్డి ఒక వీడియోను విడుదల చేశారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా మడకశిర సమీపంలోనికే గుండుమల గ్రామాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. ఈ కార్యక్రమానికి బలవంతపు జన సమీకరణ చేయకుండా ప్రజలతో నేరుగా మాట్లాడి జనం స్థితిగతులను తెలుసుకోవడం అభినందనీయమని రఘువీర్ రెడ్డి అభినందించారు. 10 ఏళ్లుగా మడకశిర ప్రజలు అనేక సమస్యలు భరిస్తూ వచ్చారని, వాటి పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా కల్పిస్తూ పలు హామీలు ఇవ్వడం సంతోషకరమని అన్నారు. ప్రధానంగా ఒక్క రైతులకు సాగునీరు సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తానని, ఉపాధి అవకాశాలు కల్పించి వలస వెళ్లిన కూలీలను తిరిగి మడకశిరకు రప్పించే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు నాయుడు చెప్పడం మరింత సంతోషకరమన్నారు. రోడ్లు అభివృద్ధి చేయాలని, రైతుల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పడం చంద్రబాబు కమిట్మెంట్కు నిదర్శనమని భావించొచ్చు అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీ వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా చేపట్టిన ఉద్యమానికి న్యాయం జరిగిందని రఘువీర్ రెడ్డి అన్నారు. ఇందుకు అలుపెరుగని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగను, ఉద్యమానికి సహకరించిన వారందరికీ అభినందనలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో అందరికీ న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని రఘువీర్ రెడ్డి వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టలకు పోకుండా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారికి తగిన న్యాయం జరగాలంటే జన కులగణన కార్యక్రమాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ జిల్లాలో సంభవించిన భారీ వరదలకు కొండ చర్యలు విరిగిపడి వందలాది మంది మృతి చెందారు. భయానక పరిస్థితులున్నప్పటికీ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు అక్కడి పర్యటించి బాధితులకు అండగా నిలవడం అభినందనీయమని రఘువీర్ రెడ్డి అన్నారు.